गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि వేలంపాటలో భాగంగా రెండవ లడ్డు 5 కేజీల లడ్డు వేలం జరగబోతుంది. భక్తులు 16,300 అపార్ట్మెంట్స్ నుంచి ఈసారి ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు, పూజలో పాల్గొన్నారు. వాళ్ళు ధైర్యం చేశారు 16,301 ఒకటోసారి 16,301 ఒకటోసారి 16,400 ఒకటోసారి. భగవంతుడు మీకు ఖచ్చితంగా ఈ ధనానికి 100 కాదు 200 రెట్లు లాభము, సంతోషము, ప్రశాంతత, అబెండెన్సీ, ప్రాస్పెరిటీ అన్ని కలిగిస్తాడు. భయపడకండి. 16,500 ఒకటోసారి. ఇంపార్టెంట్ విషయం అయితే ఇందులో చెప్తున్నాను, ముందే చెప్తాను. సగం అమౌంట్ ఇప్పుడు ఇవ్వాలి, సగం అమౌంట్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి ముందు 1 month ముందు ఇవ్వాలి. 17,100 ఒకటోసారి. 17,100 ఒకటోసారి. 17,100 రెండోసారి. 17,100 మూడోసారి. ఖాళీలోనే ఉంది. ఖాళీలో స్థిర నివాసం ఉన్న వాళ్ళ దగ్గర ఉంది. దేవర గణేష్ మహారాజ్కి అలేఖ్య గారు, లత గారు, అలేఖ్య గారు కలిపి ఈ లడ్డు 5 కేజీల లడ్డూని దక్కించుకున్నారు. చాలా గర్వంగా ఉంది నాకు. కాలనీలోనే లడ్డు ఉంది. మేము ఇంకా స్థిర నివాసంలో లేము. స్థిర నివాసంలో ఉన్న వాళ్ళు దక్కించుకున్నారు. సో ఇక్కడ 2 డిఫరెన్సెస్ మళ్ళీ, కానీ అందరం ఒకటే, రైట్? సో గణేషుని ముందట అందరం ఒకటమే. పంజాల లత గారు, దేశారపు అలేఖ్య గారు. పంజారపు లత గారు, దేశారపు 2 లడ్డుల్లో ఒక లడ్డు సురేష్ కనిపించాలి ఇక్కడ. సురేష్ బయటికి వెళ్ళిండు. సురేష్ గెలుచుకున్నాడు. 17,100కి లత గారు అండ్ వేరే ఊర్లో తీసుకోవచ్చు, అమెరికాలో ఉన్నా తీసుకోవచ్చు, ఎక్కడున్నా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడే తీసుకోవాలి. అక్కడ పంచ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒకరికి కండువా, ఒకరికి పంచ. ఇంకా ఆప్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ వచ్చేసింది వేసుల్లో. లత గారు, అలేఖ్య గారు ఏది కోరుకుంటారో అది వాళ్ళకి ఇచ్చేస్తాం. అందరికీ హ్యాపీనా? పంచ అలేఖ్య వాళ్ళకి పంచ రాసేయండి సార్. అలేఖ్య వాళ్ళకి, మేడం వాళ్ళకి పంచ ఇచ్చేసేయండి. భగవంతుడు ధరించిన పంచ. ఆక్షన్ ఎక్కడి వరకు వెళ్ళేదో కానీ గట్టిగా వచ్చేసింది మీకే.
గణేష్ నాగర్ కర్నూల్. భగవంతుని చేతిలో ఉంచిన లడ్డు, 9 రోజులు పూజలు అందుకున్న లడ్డు ఈ నవరాత్రుల్లో అత్యంత ప్రీతికరమైన లడ్డూగా మారింది. ఎవరైనా కాలనీ వాస్తవ్యులు కాని వాళ్ళు ఎవరైనా దక్కించుకుంటే ఒకటోసారి విజయ్ 30,000 ఒకటోసారి కాలనీ బయటకు వస్తుంది. నాకు భయం 30,000 ఒకటోసారి 30,000 ఒకటోసారి 38,000 గిరిగారు ఒకటోసారి 38,000 41,116 జై బలో గణేష్ మహారాజ్ కి 41,116 43,000 ఒకటోసారి జై బలో విజయ గణపతి మహారాజ్ కి జై బలో వరగణపతి మహారాజ్ కి జై బలో మహాగణపతి మహారాజ్ కి లక్ష్మీనగర్ కాలనీలో వెలిసిన శ్రీ వరగణపతి మహారాజ్ కి 43,000 రెండోసారి 55,116 క్లాస్ గట్టిగా 40,000 దాటింది. ప్రతి పాటకి ఒక తప్పట్లు 45,116 45,116 ఒకటోసారి 45,116 ఒకటోసారి 50,116 వారవ లక్ష్మీనగర్ కాలనీవాసులు గట్టిగా గర్వపడాలి. మన కాలనీలో 50,000 భగవంతుని అంటూ పాడుతున్నాం. అందరూ తిరిగి గర్వపడాలి. 51,500 చప్పట్లు చప్పట్లు 51,500 ఒకటోసారి 51,500 ఒకటోసారి 51,500 రెండోసారి 51,500 భగవంతుడా గణేశుడా కరుణించు. 52,116 జై బలో గణేష్ మహారాజ్ కి జై బలో ఏకదంత మహారాజ్ కి జై బలో గణేష్ మహారాజ్ కి 52,500 రెండోసారి 52,500 మూడోసారి గిరిగారికి చప్పట్లు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎవరికైనా తీసుకెళ్ళాలి చేస్తాయి. నెక్స్ట్ ఇయర్ శ్రీశైలం అంకుల్ ₹1,00,000 వాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాలనీ పేరు ఇప్పటికే వెళ్ళిపోయింది. 2వ సంవత్సరానికి గ్రాండ్ గా 9 రోజులు ఈ గణపతి పూజలు జరిపించాము. అందరూ చప్పట్లు కొట్టండి. జయప్రకాష్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రావాలి. శ్రీనివాస్ గారు ఫ్యామిలీ 2వ లడ్డు దక్కించుకున్నారు. వాళ్ళు కూడా సురేష్ అజయ్ గారు మీరు కూడా రావాలి. పైకి వచ్చేసిండ్రు. గిరిగారు రావాలి. శ్రీధర్ గారు మీరు కూడా రావాలి. శ్రీధర్ గారు కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది.
లడ్డూని గెలుచుకున్నాడు. సురేష్ కి ఈ లడ్డూని బహుకరించడం జరుగుతుంది. మా కాలనీ పెద్దగా మా గణేష్ మండపానికి సహకరించిన వ్యక్తిగా శ్రీశైలం గారిని మేము ఈ లడ్డూని సురేష్ కి అందజేయాలని కోరుకుంటున్నాం. క్లాప్స్ అందరూ, క్లాప్స్ everybody. జై బలో గణేష్ మహారాజ్కి. మీ ఇంటి పేరు సురేష్? బదిరేనా? బానోత్ సురేష్ ఫ్రమ్ విచ్ విలేజ్? సూర్యాపేట వాస్తవ్యుడైన బానోత్ సురేష్ లక్ష్మీనగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జై బలో గణేష్ మహారాజ్కి. గణేష్ మహారాజ్కి. కోరుకుంటున్నాము. భగవంతుని తరపు నుంచి ఆయనకి అన్ని రకాలుగా సహకారం అందాలని, తను నెక్స్ట్ వేసే స్టెప్స్ లో సాగుతున్న ఈ లడ్డు వేలంలో మొదటి లడ్డు గెలుచుకున్న సురేష్ భగవంతుని దగ్గర లడ్డూని తీసుకొని ముందుకెళ్తున్నాడు. లతాశ్రీ గారు, అనేక గారైనా, గిరి గారైనా సగం అమౌంట్ అసోసియేషన్ లో జమ చేయాలని కోరుకుంటున్నాము. అసోసియేషన్ అమౌంట్ లో జమ చేయాలని కోరుకుంటున్నాము. 50,000కు పైగా పాటపాడి లడ్డు తగ్గించుకున్నారు 3 సార్లు. ఈసారి మన కాలనీలో వినాయకుడు ప్రతిష్టాపిస్తుంటే ఆయన ఉన్నంత ఆనందంగా ఇంకెవరు లేరు. చాలా ఆనందంగా ఉన్నాడు. ఎక్కడో పోయి గణేశుడికి లడ్డు, గణేశుడికి జెండా ఇస్తున్న గిరిగారు మన ఇంటి పక్కన, మన కాలనీలో, మన పక్కన భగవంతుని పూజలు జరుగుతుంటే చాలా సంతోషంగా అనిపించారు. అన్ని ప్రోగ్రామ్స్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. చిన్న పిల్లలుగా మాతో పాటు మంచిగా కోఆపరేట్ చేసుకుంటూ కంప్లీట్ గా తన టైంని కేటాయించి కాలనీలోనే కంప్లీట్ గా ఉంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి తన వంతు సహకారాన్ని అందించారు. తరువాత లడ్డు పాటలో కూడా తను ముందుండి ఈ వినాయకుడి లడ్డుని 50,000 దాటించారు. ఆశీస్సులు తనకి పూర్తిగా 100% ఉండాలని కోరుకుంటున్నాము. ఆయనకి ఒక్కసారి క్లాస్ చేయండి. గణేష్ మహారాజ్కి. ఇప్పుడు పూజ ఇంపార్టెంట్ అన్నిటికంటే భగవంతుని గణేశుణ్ణి మండపాన్ని నిర్వహించడం, మధ్యలో పిల్లలు పెట్టిన దాన్ని టేకప్ చేసి 9 days సక్సెస్ఫుల్ గా వేలంపాటలో లడ్డు దక్కించుకున్నాము. ఆల్మోస్ట్ అప్పుడు ఇద్దరం సేమ్ వెళ్ళాం. ఇప్పుడు గిరిగారు లెక్క, బద్రీ లెక్క ఇద్దరు కలిసి లడ్డూని షేర్ చేసుకున్నాం. అప్పుడు ఒక్కసారి బద్రీకి క్లబ్స్ ఈ సంవత్సరం ముందుండి అసోసియేషన్ ఫామ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా తనతో పాటు నడిపించి అండ్ మేమందరం కలిసి ఈ ప్రయాణాన్ని 9 రోజుల భగవంతుని ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా చేసేటట్టు అన్ని పనులు ముందుండి చేశాడు. ఒక్కసారి అందరికీ క్లాప్స్. భగవంతుని ఆశీస్సులు బద్రీ గారి ఫ్యామిలీపై ఉండాలని, వారు చేసే ప్రతి పనిలో, వారు తీసుకునే ప్రతి నిర్ణయంలో మా వరగణపతి ఆశీస్సులు తనకు ఉండాలని. చాలా ఆనందంగా ఉన్నారు. తన ఆనందం నెక్స్ట్ ఇయర్ కి 100 రెట్లు కాదు
500 రెట్లు ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కప్పు కొట్టండి, తనకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. శ్రీ వరగణపతి మహారాజ్ ఆశీస్సులు 100%. ఈ గణపతి మీ దగ్గర ప్రతి పనిలో వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో అన్ని విషయాల్లో కోఆపరేటివ్ గా వాళ్ళు తీసుకునే డిసిషన్ లో సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళండి. 5,000 పైన ఎవరైతే చందా ఇచ్చారో వారందరికీ మేము వరగణపతి అసోసియేషన్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ రెడీ చేశాము భగవంతుని దగ్గర. మేడం ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ అందుకుంటారు. అన్న లేదు కాబట్టి, అన్న బయట బిజీగా ఉన్నారు కాబట్టి. రాశాడు మాకు 11,000 చందా రాశాడు. ఒక్కసారి జయప్రకాష్ చెప్పట్లు. మాకేం చెప్పాడంటే 11,000 ఇచ్చాడు, కానీ మాకు ధైర్యం ఇచ్చాడు. ఎందుకని ఎక్కువ ఏం చేయమంటే వెనుకాల ఉన్నాడు చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను ఎంత అవసరం ఉంటే చూసుకుంటాను అన్నాడు. చాలా రబ్బీ శ్రీశైలం ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. ఫోటో ఫ్రేమ్ అన్నదానంలో కూడా మంచిగా ఎక్కువ అమౌంట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రొసీడ్ అయ్యేలా సహకరించారు. జై బోలో గణేష్ మహారాజ్కి. अरे
పెట్టి కిప్పని గుద్దుగా వేసుకుంది